గల్ఫ్ దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ప్రశాంతంగా ఉన్న సముద్రం ఒక్కసారిగా అగ్నిగోళంగా మారింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్న వేళ ఇరాన్ తన పంజా విసిరింది. కువైట్కు చెందిన భారీ చమురు ట్యాంకర్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన డ్రోన్ దాడి ఇప్పుడు అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దుబాయ్ పోర్ట్ సమీపంలో జరిగిన ఈ భీకర దాడి వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? ఈ మంటలు చమురు ధరలపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? అది దుబాయ్ తీరం సమీపంలోని సముద్ర ప్రాంతం. కువైట్ పెట్రోలియం కార్పొరేషన్కు చెందిన అల్ సెల్మీ అనే భారీ ముడి చమురు నౌక తన ప్రయాణాన్ని సాగిస్తోంది. అందరూ ప్రశాంతంగా ఉన్న వేళ ఒక్కసారిగా ఆకాశం నుంచి దూసుకొచ్చిన ఒక డ్రోన్ ఆ షిప్ని బలంగా ఢీకొట్టింది. భారీ పేలుడు శబ్దంతో సముద్రం దద్దరిల్లిపోయింది. క్షణాల్లోనే నౌకపై భారీగా మంటలు చెలరేగాయి. ఆకాశాన్ని తాకుతున్న నల్లటి పొగ మేఘాలు కిలోమీటర్ల దూరం వరకు కనిపించాయి. ఈ ఘటనను కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ అఫీషియల్గా అనౌన్స్ చేయడంతో దాడి జరిగిన సమయంలో అల్ సల్మీ నౌకలో 24 మంది సిబ్బంది ఉన్నారు. మంటలు చుట్టుముట్టడంతో వారి ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి. సమాచారం అందుకున్న వెంటనే దుబాయ్ రెస్క్యూ సిబ్బంది, కువైట్ కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగాయి. ప్రాణాలకు తెగించి సిబ్బందిని కాపాడేందుకు ప్రయత్నించారు. అదృష్టవశాత్తు ఈ భీకర దాడిలో 24 మంది సిబ్బంది క్షేమంగా బయటపడడం అందర్నీ ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదని అధికారులు ధృవీకరించారు. కానీ అసలు ముప్పు నౌకలోని చమురు నిల్వలతో మొదలైంది. అల్ సల్మీ నౌకలో ఆ సమయంలో కొన్ని లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఉంది. దాడి కారణంగా నౌక దెబ్బతినడంతో చమురు సముద్రంలోకి కలిసిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ అదే జరిగితే పర్యావరణానికి కోలుకోలేని దెబ్బ తగులుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్ర జీవరాశి నాశనం కావడమే కాదు, తీర ప్రాంతాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ చమురు లీకేజీని అరికట్టడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఇరాన్ తన దాడులను గల్ఫ్ దేశాలపై ఎందుకు తీవ్రతరం చేస్తోంది? అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలు, ఇజ్రాయెల్తో పెరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో తన శక్తిని చాటుకోవడానికి ఇరాన్ సముద్ర మార్గాలను వాడుకుంటోంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి వంటి కీలక ప్రాంతాల్లో తన పట్టు నిరూపించుకోవడానికి ఇరాన్ ఇలాంటి దాడులకు పాల్పడుతోందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. కువైట్ నౌకను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా మిగిలిన గల్ఫ్ దేశాలకు, వారి వెనుక ఉన్న అగ్రరాజ్యాలకు ఇరాన్ ఒక హెచ్చరిక పంపింది. ఈ దాడి విషయం బయటకు రాగానే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గల్ఫ్ ప్రాంతాల్లో అనిశ్చితి నెలకొంటే దాని ప్రభావం నేరుగా క్రూడ్ ఆయిల్ సరఫరాపై పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దేశాలకు నెత్తి మీద పిడుగుపడినట్టే. ఇక్కడ పరిస్థితులు ఇలాగే కొనసాగితే సామాన్యుడి జేబుకు చిల్లు పట్టడం ఖాయం. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చినా రాజకీయ మంటలు మాత్రం ఇంకా ఆరలేదు. కువైట్ ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసే యోచనలో ఉంది. అమెరికా తన నౌకాదళాన్ని గల్ఫ్ తీరంలో మరింత అప్రమత్తం చేసింది. మరోవైపు ఇరాన్ తన వైఖరిని మార్చుకోకపోతే ఇది పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అల్ సల్మీపై జరిగిన దాడి కేవలం ఒక నౌకపై జరిగిన దాడి కాదు, ఇది ప్రపంచ శాంతికి పడిన ఒక పెద్ద బేట. చూసారుగా, సముద్రపు నీళ్లలో చమురు మంటలు ఏ స్థాయిలో ఉద్రిక్తతలను పెంచుతున్నాయో. ఇరాన్ అడుగులు ఇప్పుడు ప్రపంచాన్ని ఎటు తీసుకువెళ్తాయో చూడాలి. యుద్ధం వద్దని ఒక పక్క ప్రపంచ దేశాలు కోరుకుంటున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.